హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మంచి మాటలు ఏమిటో విందామా? మనిషిలో అహం తగ్గిన రోజు ఆప్యాయత అంటే ఏమిటో అర్థమవుతుంది. గర్వం పోయిన రోజు ఎదుటివారిని ఎలా గౌరవించాలో తెలుస్తుంది. గౌరవ మర్యాదలు ఇచ్చిపుచ్చుకుంటే ఇతరులతో ఆనందంగా జీవించడం నేర్పిస్తుంది. నేనే నాకేంటి అనుకుంటే చివరికి ఒక్కనిగానే ఉండిపోవాల్సి వస్తుంది. పుస్తకాన్ని చదివి జ్ఞానం సంపాదించుకో, కానీ మనుషులను చదవడం మాత్రం మర్చిపోకు. ఇప్పటి లోకంలో జ్ఞానం కంటే లోక జ్ఞానం చాలా ముఖ్యం. తేనె తీయగా ఉంటుంది, కానీ దానితో దాహం తీరదు. సముద్రంలో నీరు దండిగా ఉంటుంది, కానీ దానితో దప్పిక తీరదు. మన చుట్టూ మనతో చాలామంది ఉంటారు, మంచిగా మాట్లాడుతారు, కానీ మన కోసం ఎవరూ రారు. మన బాధను మనమే భరించాలి, మన బరువు మనమే మోయాలి. జీవితంలో డబ్బు ఉంటేనే బంధువులు, ప్రేమ, నమ్మకం వస్తాయి. డబ్బు లేకుంటే సొంతవాడు కూడా పరాయివాడు అవుతాడు. డబ్బు ఉంటేనే పరాయివాడు కూడా మనవాడు అవుతాడు. ఇది నిజం. ఒకరు నీకు చెడ్డ చేసినంత మాత్రాన నువ్వు వారికి చెడ్డ చేయవలసిన అవసరం లేదు. వాళ్ళే చెడిపోతారు. కొలనులో నీటి ప్రశాంతతను రాయి తాత్కాలికంగా చెడగొట్టవచ్చు. కాసేపు తరువాత నీరు తేరుకొని నిర్మలంగా ఉంటుంది, కానీ రాయి మాత్రం ఎప్పటికీ నీటి అడుగునే ఉండిపోతుంది. కోప్పడటం, అలగడం ఈ రెండూ ఉన్నవాళ్ళు మీ జీవితంలో ఉంటే ఎప్పటికీ వదులుకోకండి. ఎందుకంటే వాళ్లకు నటించడం రాదు. నీ జీవితం ఒకడి చేతిలో ఆటబొమ్మ కాకూడదు. ఓటమైనా గెలుపైనా, బాధైనా బరువైనా, నష్టమైనా ఎంత కష్టమైనా నీ జీవితం నీ చేతుల్లోనే ఉండాలి. ప్రాణం పోతున్నా బానిస బ్రతుకు మాత్రం బ్రతకవద్దు. జ్ఞానం ఏం మాట్లాడాలో చెబుతుంది. సంస్కారం ఎలా మాట్లాడాలో చెబుతుంది. సామర్థ్యం ఎంత మాట్లాడాలో చెబుతుంది. తెలివి అసలు మాట్లాడాల్సిన అవసరం ఉందో లేదో చెబుతుంది. నటన ముందు నిజాయితీ ఎప్పుడూ ఓడిపోతూనే ఉంటుంది, కానీ నటనకు నిజాయితీ ఏదో ఒకరోజు ఖచ్చితంగా సమాధానం చెబుతుంది. ఇనుమును ఎవ్వరూ నాశనం చేయలేరు. దానికి పట్టిన తుప్పే దానిని నాశనం చేస్తుంది. అలాగే మనిషిని కూడా ఎవ్వరూ నాశనం చెయ్యరు. అతని చెడు ఆలోచనలే అతన్ని నాశనం చేస్తాయి. మొరిగే కుక్కకు జవాబు ఇవ్వాల్సిన అవసరం లేదు. తెలియని వారిని చూసి అరవటం దాని నైజం. అలాగే కొందరు మనుషులు నోరు జారుతుంటారు. జవాబు ఇచ్చి వారి స్థాయికి నీవు పడిపోకూడదు. నీ మౌనమే చెంపదెబ్బ అవుతుంది వారికి. కష్టమొచ్చినా నష్టమొచ్చినా ఒంటరిగానే పోరాడు. అంతేకాని నిన్ను తక్కువగా చూసే వారి దగ్గర తలవంచకు. నిన్ను చులకనగా చూసే వారి దగ్గర చేయి చాపకు. చాలామంది జీవితంలో ఓడిపోతున్నారు అంటే బలం లేక కాదు, తెలివి లేక కాదు, అబద్ధం ఆడలేక, మోసం చెయ్యలేక. నీ కండలో బలం ఉంటే 10 మందిని కొట్టగలవు. అదే నీ గుండెలో మంచితనం ఉంటే 1000 మంది మనసులో స్థానం సంపాదించగలవు. జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది అంతా మన మంచికే అనుకో. అంతకు మించిన మనశ్శాంతి ఈ భూప్రపంచంలో ఎక్కడా దొరకదు. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.